దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు బైబిల్ నుండి వాక్యము చూడగలిగిన వారు, చదవగలిగిన వారు శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆది కాండము 25వ అధ్యాయం. ఆది కాండము 25వ అధ్యాయం 27వ వచనం నుంచి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచు ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను. చదవండి. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలకూర వంటకము వండుచుండగా పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు ఏశావు నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని తాగి లేచిపోయి అప్పుడు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడమైన తండ్రి, నీ ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. మీ నామమునకు వందనాలు, పాదాలకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో అయ్యా నాయన ప్రార్థన విజ్ఞాపనల ద్వారాగా మీరు మహిమ పొందిన తండ్రి, నీకు స్తోత్రం. వాక్య స్వరూపివై మీరు మాతో మాట్లాడండి. చదువుతున్న వాక్య భాగం, చదివిన వాక్య భాగం, చదవబోతున్న వాక్య భాగం మాతోను మీరే వాక్య స్వరూపివై మీరే మాట్లాడి నిలబడుచున్న దాసుని మట్టి గురుగును ప్రభు నన్ను బలపరిచి ఈ మహిమలో వాక్య స్వరూపిగా నోటి బోరగా వాడు వినుచున్న బిడ్డలు, ప్రాంతవాసులను ఎంత శబ్దం ద్వారా ఆలోచిస్తున్న బిడ్డలను ప్రభు మీరే నాయన మాట్లాడి ప్రత్యక్షపరచుకొని యేసయ్య నామములో అడిగి వేడుకొని మీ నామముకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ యొక్క చరిత్ర మనకు తెలుసు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, విలువైన దాని కొరకు విలువ లేని వాటిని మనం ఆశించటం. అంటే పిల్లరా, అర్థంగా మనం ఈ మాటను మనం నేర్చుకున్నట్లయితే, విలువలేని వాటి కొరకు విలువైన దానిని కోల్పోవటం. విలువలేని దాని కొరకు విలువైన వాటిని కోల్పోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క చదివిన వాక్య భాగంలో మనం ధ్యానిస్తే ఆది కాండం 25వ అధ్యాయంలో మనం చూసాం. ఇక్కడ ఒక కుటుంబం మనకు కనపడింది. అబ్రహాము, అలాగనే చెప్పాలి, అబ్రహాము సంతానం ఎంతమంది? ఇస్సాకు, చెప్పాలి. అయితే మీరు ఆ చరిత్ర అంతా చెప్పడానికి చాలా టైం ఉంటుంది, కానీ ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు మనకి కనపడతా ఉంటారు. వారి పేరు ఏంటంటే పిల్లల 24వ వచనంలో మనం చూస్తే 25, 24లో ఆమె ప్రసూతి కాలము కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవల నుండి మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతడు ఒళ్ళంతయు రోమ వస్త్రములు గలవాడు కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టాను.
తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ యొక్క 25వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము అలాగనే ఇస్సాకు వంశావళి మనం చూస్తే ఇస్సాకు రిబ్కా కుమారుల యొక్క పేర్లు మనం చదివాం. వారి పేరు ఏంటంటే ప్రియుల రిబ్కా గర్భవాసములో ఇద్దరున్నారు. వారు ఎవరంటే కవల పిల్లలు. వారిలో మొదటి వాడి పేరు ఏశావు, రెండవ వాడి పేరు యాకోబు. ఏశావు అనగా ఏదోము, యాకోబు అనగా మోషగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 27వ వచనంలో 25, 27లో మనం చూసిన వర్తమానం ఏంటంటే ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయ్యాడు. ఏశావు అంటే పెద్ద కుమారుడు ప్రియుల ఎవరికి? ఇస్సాకుకి, రెబ్కాకి. ఏశావు అరణ్యములో వేటాడటం మంచి నేర్పరి, అంటే వేటాడటం తనకున్న ఒక గొప్ప లక్షణం, మంచి పనితీరు. అతను వేటాడినట్లు ఎవరో వేటాడలేడు, అంటే అంత నేర్పరి అయిన వాడు ఏశావు. అలాగనే ప్రియులరా వారి తన సహోదరుడైన అరణ్యవాసిగా ఉంటున్నాడు ఏశావు. యాకోబు అయితే ప్రియులరా ఎక్కడ నివసిస్తున్నాడంట? గుడారములో నివసిస్తా ఉన్నాడు. గుడారం అంటే ఇంటిలో. దేవునికి స్తోత్రం. గుడారములో నివసిస్తూ ఉన్నాడు. అయితే తండ్రికి ప్రియులరా ఇస్సాకుకి ఏశావు అంటే ఎంతో ఇష్టం. యాకోబు అంటే తల్లి ఎంతో ఇష్టం. తల్లికేమో చిన్న కొడుకైన యాకోబు ఇష్టం, తండ్రికేమో పెద్ద కొడుకైన ఏశావు ఇష్టం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. అయితే ప్రియులరా ఈ యొక్క ఇస్సాకు వృద్ధుడైనప్పుడు అతనికి కలిగిన ఆశ, కోరిక ఏంటంటే నేను మంచి మాంసముతో భోజనం చేయాలని ఒక కోరికను అతను కలిగి ఉన్నాడు. కోరికను కలిగి ఉన్నప్పుడు పెద్దవాడైన ఏశావును కుమారుడిని పిలిపించుకొని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడైన ఏశావు, నీవు అరణ్యములో ఏంటంట ఎంతో నేర్పరి అయిన ఉన్నావు. దేని విషయంలో? వేటాడే విషయంలో ఉన్నావు. కాబట్టి ఈరోజు నాకు ఒక మంచి ఆహారము నాకు సిద్ధపరిచి భోజనాన్ని సిద్ధపరచని ఆజ్ఞ ఇచ్చాడు తండ్రి అయిన ఇస్సాకు. ఎవరికి? పెద్ద కుమారుడైన ఏశావుకి. ఆ విధముగా పిల్లరా ఏశావు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోకి వెళ్ళాడు తండ్రి కోరికను తీర్చడానికి. రిబ్కా యొక్క ఇష్టానుసారుడైన యాకోబు పిల్లరా తల్లి యొక్క దగ్గర గుడారములో నివాసము చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులరా ఈ ప్రయాణము ఏశావు తన తండ్రి అడిగిన కోరికను తీర్చడానికి ప్రయాణం అవ్వబోయే ముందు ప్రియులరా యాకోబు చేస్తున్న యొక్క మంచి పని ఏంటంటే యాకోబు ఎక్కడ ఉన్నాడండి? గుడారములో ఉన్నాడు, తల్లి దగ్గర ఉన్నాడు. అందుకే ఇష్టానుసారుడైన తన తల్లికి ఇష్టానుసారుడైన కుమారుడుగా మార్చబడ్డాడు యాకోబు. అందుకే రెబ్కా, తల్లి అయిన రెబ్కా యాకోబుని ఏం చేసిందంట? ప్రేమించింది. ఏం చేసింది? ప్రేమించింది. చూడండి ప్రియ, ఈ యొక్క అరణ్యంలోనికి వెళ్ళబోయే ముందు యాకోబు ఏ పని చేశాడంటే కలగూర వంటము, చిక్కుడుగాయల కూర వండుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వండుతూ ఉంటుండగా పిల్లరా ఈ యొక్క ఎర్రెర్రగా ఉంటున్న ఈ యొక్క చూడండి పిల్లరా, చూడండి ఒకనాడు యాకోబు కలకూర వంటకము వండుకొనుచుండగా ఏశావు ఏం చేశాడండి? అలసిన వాడయిండి తన ఎర్రెర్రగా ఉంటున్న ఆ కూరను కొంచెము దయచేయమని అడిగాడు. ఎవరిని అడిగాడు? ఏమా చాలా జాగ్రత్తగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏశావు ఎవరిని అడిగాడు? తన తమ్ముడైన యాకోబుని అడిగాడు. ఏమడిగాడు? చిక్కుడుగాయల కూర ఎర్రెర్రగా ఉంది అబ్బాయి, నాకు కూడా కొంచెం పెట్టు అని అడిగాడు. ఇతనేం చేశాడో చూడండి ప్రియులరా, అందుచేత అతనికి ఎదోము అనబడింది. ఎర్రెర్రని దానిది కోరుకున్నాడు కాబట్టి అతని పేరు ఏశావు అనగా అర్థమైంది ఎదోము. యాకోబు అనగా అర్థం ఏంటి? మోసగాడు. చూడండి ప్రియులరా, ఈ యొక్క సందర్భంలో వారి గుణగణాలు, లక్షణాలు బయటకు వచ్చి పడతాయి.
చూడండి, ఎర్రెర్రగా ఉన్నదని నాకు కొంచెం దయచేయమని తమ్ముడునైన యాకోబును అడిగినప్పుడు, అందుకు యాకోబు ఏమడిగాడు? నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా. చూడండి ప్రియులా, పెద్ద కుమారుడు కుటుంబంలో జ్యేష్ఠత్వం కలిగిన వాడు, అంటే అన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో అయినప్పటికీ కొంత భాగము అనేది ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో. జ్యేష్ఠత్వము అంటే విలువైనది. ఏంటది? విలువైనది, ఎంతో ఉన్నతమైనది, ఆశీర్వాదకరమైనది, ఎంతో మేలుకరమైనది, దీవెనకరమైనది, ఆశీర్వాదము. అందుకే యాకోబు ఎరిగిన వాడై కుటుంబంలో నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కొంచెము తక్కువ వాడిగాను, చిన్న కుమారుడి వాడిగాను పుట్టాడు కనుక, ప్రియులరా నీ జ్యేష్ఠత్వము నాకు ఇవ్వు అని అన్నలో ఉన్న ఆశీర్వాదాన్ని తమ్ముడైన యాకోబు చూశాడు. ప్రియులరా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా. ఇక్కడ విలువైనది ఏది? అది గమనించాలి మీరు. విలువైనది ఏది? ఉన్నతమైనది ఏది? శ్రేష్టమైనది ఏది? మధురమైనది ఏది? ప్రధానమైనది. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? ప్రధానమైనది. పెద్ద కుమారుడు మరి కుమారుల్లో కానీ కుమార్తెలో కానీ ముందుకు ఎవరు ప్రాధాన్యత ఇస్తారు? ఎవరికి ఇస్తారు? మొదటిగా ఉన్నవానికే ప్రాధాన్యత, మొదటి వాడికే ప్రేమ. అలాగునే ప్రియులరా ఇక్కడ జ్యేష్ఠత్వము విలువైనది. చిక్కుడుగాయ కూర విలువైనదా? జ్యేష్ఠత్వం విలువైందా? చూడండి ప్రియులరా, ఈ సందర్భం చూసినప్పుడు చాలామంది ప్రియులరా ఈ విలువైన దాని కొరకు, విలువలేని దాని కొరకు విలువైన దాన్ని ఏం చేస్తారంటే పోగొట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏశావు చేసిన పని అదే. విలువైనది ఏది? జ్యేష్ఠత్వం, ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన ఆశీర్వాదం. ఇస్సాకు దగ్గరంట ప్రియులరా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఇస్సాకు జీవితంలో ఉన్నతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, బహు ఉన్నతమైన కార్యాలన్నింటినీ కూడా దేవుడు ఇస్సాకు జీవితంలో, ఇస్సాకు కుటుంబంలో చేసినట్లుగా దేవుని వాక్యం మనకి స్పష్టంగా ఉంది. ఇస్సాకు కరువు కాలంలో విత్తనం వేసినప్పుడు ఏమయ్యాడండి? 30 దొంతులుగా, 60 దొంతులు, 100 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అటువంటి ఆశీర్వాదం పొందుకున్న కుటుంబంలో ఉన్న ఏశావు చిక్కుడుగాయల కూర కోసం, విలువ లేని దాని కొరకు విలువైన జ్యేష్ఠత్వాన్ని ఎవరికి ఇచ్చాడండి? తన తమ్ముడైన యాకోబుకి ఇచ్చాడు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడు ఏమంటున్నాడు? మరీ దుర్మార్గంగా ఉంటుంది ఈ మాట. నేను సావబోతున్నాను. ఎవరంటైనా ఏశావు ఏమోబోతున్నాడు? సావబోతున్నాను. చూడండి ఆ మాట ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. నేను చావబోతున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వము నాకెందుకు? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తే ఇక నాకెందుకు భక్తి, నాకెందుకు దేవుడు, నాకెందుకు దేవుని ప్రార్థన, నాకెందుకు అని చాలామంది పిల్లల విలువ లేని వాటి కొరకు విలువైన దేవుడును విడిచిపెట్టుకుంటున్నారు. దావీదుతో అంటున్నారంట కొంతమంది జనులు, యెహోవా మాకు కాదని అంటూ ఉంటుంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడంట. వారు బుద్ధిహీనులు. యెహోవాగా జనులు ధన్యులు అంటున్నాడు. యెహోవాగా దేవుడు అని అనుకున్న జనులందరూ దేవుడు దృష్టిలో ఏమయ్యారు? ధన్యులు అని. భూమి మీద దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, వారెంతో దేవుడికి ఇష్టలని దేవుడి వాక్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మాకు కాదు అని అనుకుంటున్న వారందరూ ఏమంటున్నాడు? దేవుడు బుద్ధిహీనులు అని దేవుడు పేరు పెట్టేశాడు. పిల్లరా విలువైనది జ్యేష్ఠత్వం, విలువలేనిది కూర. ఆ కూర కోసం పిల్లరా విలువలేని ఆ కూర కోసం విలువైన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడండి? ఈ ఏశావు ఏం చేశాడండి? తన తమ్ముడికి ఇచ్చి వేశాడు. యాకోబు నేడు నాతో నీవు ప్రమాణం చేయి. చూడండి, ఒక్కసారిగా కాదు, ఒక మాటగా అంటున్నాడు. ఏమంటున్నాడండి? ప్రమాణం చేయి అంటున్నాడు. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి
మాస్టర్ గారు దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు ఆ మాట అన్నావా లేదా? ప్రమాణం చేయి. ముందు ప్రమాణాలు ముందుకు వస్తాయి. ఏసు రక్తమే జయం. అవి ఏం చేస్తాయి? ప్రమాణాలు ముఖ్యమా, మాట ముఖ్యమా? ఎంతసేపు ఉంటుందండి ఆ ప్రమాణం? ప్రమాణం చేయి, ప్రమాణం చేయి. చాలామంది పిల్లల దేవుడు కలిగిన వాళ్ళు కూడా ఈ మాట ఉతపదంగా వాడుతూ ఉంటారు. కానీ ప్రమాణాలని మనం భూమి మీద చేయకూడదు, మనకు అధికారం లేదు. చూడండి పిల్లల, యాకోబు అంటున్నాడు, నేడు నాతో నీవు ప్రమాణం చేయి. అతడు యాకోబుతో ప్రమాణము చేసి, చూడండి అక్కడ 33వ వచనములో చూడండి, జ్యేష్ఠత్వమును అమ్మివేశాడు. విలువైన దాని కోసం విలువలేని కోసం, దాని కొరకు విలువైన దాన్ని ఏం చేశాడండి? అమ్మేశాడు. విలువలేని ఆ చిక్కుడు వేల కూర కోసం విలువైన జ్యేష్ఠత్వాన్ని తమ్ముడైన యాకోబుకి ఏం చేశాడు? అమ్మివేశాడు. పిల్లరా, వీరిద్దరి జీవితంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, విలువ లేని దాని కొరకు విలువైన దానిని పోగొట్టుకోకూడదు. ఉన్నతమైన స్థానం చిక్కుడు వేల కూర అంటే ఏంటి? అదేదో తుచ్చమైనది, వ్యర్థమైంది. పిల్లరా, ఇప్పుడు రుచిగా కాసేపు తిన్న తర్వాత ఏమవుతుంది? బహిర్భూమిలోకి వెళ్ళిపోయేదే. కానీ శ్రేష్టత్వం చూడండి పిల్లరా, ఏశావు అంట ఆ తండ్రి కోరిన కోరికను అరణ్యంలోకి వెళ్ళి మంచి లేడి మంచి కొవ్వు దూడను ఒక దాన్ని క్రొవ్వి ఆమెను ఆ పిల్లరా ఆ యొక్క ఆ మంచి మాంసమును తీసుకొచ్చి తండ్రికి తృప్తిపరిచాడు. ఈలోపు యాకోబు చేసిన పని ఏంది? ఏం చేశాడు? చూడండి, తన తల్లి అయిన రెబ్కా మరి తమ్ముడైన యాకోబు ఇరువురు కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళారు. యాకోబులాగా ఏశావులాగా. ఏశావు ఎలాంటి వాడని చెప్పాను? ఎలాంటి వాడు? రోమ వస్త్రములు కలిగిన వాడు. గొర్రె బొచ్చు ఎలాగుంటుందో అలాగే ఉన్నవాడు. అలాంటి గొర్రె యొక్క చర్మము ధరించుకొని ఆ కళ్ళు కనపడని తండ్రి దగ్గరికి వెళ్ళి సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు తడిమి చూస్తే ఏంటంటే పాట కూడా ఉంది. తడిమి చూస్తే ఏశావు, స్వరము చూస్తే యాకోబు. ఆ మంద దృష్టి కలిగిన కళ్ళు కనపడని ఆ యొక్క ఇస్సాకు కనిపెట్టలేకపోయాడు. చూడండి ప్రియరా, అక్కడ జరిగిన హిస్టరీ అంతా మనం చదవగలిగితే, చరిత్ర అంతా మనం చదవగలిగితే ఏ విధంగా ఉన్నతమైన, విలువైన, శ్రేష్టమైన, మధురమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన ఆ ఆశీర్వాదమును ఏశావు ఏ విధంగా పోగొట్టుకున్నాడో మనం వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగితే చూడండి ప్రియరా, ఇస్సాకంట ఆ యాకోబు ఏశావు అనుకొని యాకోబుకి ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలన్నీ, తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి ఇచ్చేశాడు? యాకోబుకి ఇచ్చేశాడు. తర్వాత మంచి ఆహారాన్ని సిద్ధపరుచుకొని తండ్రికి దగ్గరికి వచ్చి, నా తండ్రి ఇదిగో నీవు కోరిన కూర అని చెప్పగానే తిని తృప్తి పొంది, ఇప్పుడు ఇదిగో నా దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, అయ్యా నన్ను ఆశీర్వదించంటే, అయ్యో నాకు వచ్చింది నువ్వు కాదా? నెత్తి నోరు కొట్టుకున్నా నాయనా. చూడండి 26, 27 అధ్యాయులు చదివితే వాక్యం పిల్లరా, విలువ లేని కూర కోసం విలువైన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడు మీరు కావద్దని అపోస్తులైన పౌలు కూడా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ప్రియులరా, నా ప్రియమైన దేవుని ప్రియులరా, దేవుడు విలువైన శక్తి కలిగిన వాక్యాన్ని కూడా కొంతమంది ఏం చేస్తారంటే విలువలేని ఆటపాటలకు, విలువలేని శాశ్వతము లేని వాటి కొరకు పరుగులు ఎత్తేవారు ఎందరో ఉన్నారు. విలువైన సన్నిధిని పోగొట్టుకొని విలువలేని వాటి కొరకు వాటి ముందు కూర్చొని ఎంతగానో వ్యర్థమో సమయము చేస్తూ ఉన్నారు. చూడండి, నా తండ్రి ఒక ఆశీర్వాదం కూడా లేదా? లేదు నాయనా, లేదు నా కుమారుడా, అయ్యో అంటున్నా కానీ ఆ యొక్క ఏశావు కంట ఆశీర్వాదాలు లేవు పిల్లరా. చూడండి, రాత్రి కాలశంలో విలువలేని వాటి కొరకు విలువైన జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? ప్రథమమైనది, ఉన్నతమైనది పిల్లల. కాబట్టి మనము కూడా దేవుణ్ణి ఎరిగినప్పుడు, మారు మనసు పొంది, రక్షణ పొంది, సన్నిధి విలువైనదని మనం ఎరిగి దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టక
అశ్రద్ధ పెట్టక, అనాలోచనగా ఉండక, ఇదిగో పిల్లరా, దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైతే ఆశపడి, యాకోబు అంట పిల్లరా, యాకోబు ఎందుకు ఆశీర్వదించబడటానికి గల కారణం ఏందో తెలుసా? యాకోబు దేవునితో సహవాసం చేశాడు. యాకోబులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే యాకోబు దేవునితో సహవాసం చేశాడు. గుడారములో నివసించాడు ఎక్కువగా. గుడారం అంటే ఏంటి? దేవుని సన్నిధికి సాదృశ్యం. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, దేవుని సన్నిధిలో స్తుతించాడు, దేవునికి ఆరాధన చేశాడు. పిల్లరా, దేవునితో సహవాసం చేశాడు, ఉపవాసం ఉన్నాడు. ఇదిగో పిల్లరా, యాకోబు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఏశావు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటంటే పిల్లరా, ఏశావు ఎక్కువగా అరణ్యంలో ఉండేవాడంట, పోరాడేవాడు. వాటిని వీటిని అరణ్యంలో కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి ఏశావు విలువలేని ఆ యొక్క చిక్కుడుగాయల కూర కోసం విలువైన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క రక్షణ మార్గములో, దేవుని యొక్క ఆరాధనలో మనము నివసిస్తా దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, యోబు అంటున్నాడు కదా, ఆయనతో సహవాసం చేసిన సమాధానం అలాగునే మేలు కలుగునని దేవుని వాక్యం ఉంది. చూడండి, మరో మాట మీకు తెలియపరుస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాలు సొలొమోను కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, విలువైన వాటిని మనం కొన్ని చూద్దాం ప్రియులరా. విలువైనది జ్యేష్ఠత్వం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7-8 చరణాలు. జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవమ్మా. దానిని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును. ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించిన మాటలు అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంతుడవవుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులరా, జ్ఞానము సంపాదించుకోవటం, జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతా కూడా ఇచ్చి బుద్ధిని, జ్ఞానమును సంపాదించుకోవాలి. ఏది ఈ లోకములో శ్రేష్టమైనది, విలువైనది, మధురమైనది, ఆశీర్వాదకరమైనది, దివ్యమైనది, స్థిరమైనది, నిలిచేది ఏమిటంటే ప్రియులా, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బుద్ధి. అమ్మాయి ఎట్టన్నా ఉన్నాయి, గుణం బాగుంటే చాలు పాస్టర్ గారు, చూడండి సంబంధం అని చెబుతున్నాను. అబ్బాయి ఎట్టన్నా ఉన్నాయి, గుణం బుద్ధి బాగుండాలని చెబుతున్నారు. ఆస్తిపాస్తులు ఏముంటాయి? ఆమె తెచ్చే 4 లక్షలు, ఆయన తెచ్చే 2 లక్షలు ఉంటాయా? చెప్పండి, ఏముంటాయి మరి? ఆమె తెచ్చే 3 లక్షల బంగారం, 50 లక్షల బంగారం ఉంటుందా? ఏముంటుంది మరి? వెళ్ళినప్పుడు ఎవరైనా గౌరవపదంగా ఎవరైనా వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇవ్వటం, కూర్చోమని చెప్పటం, మర్యాదగా మాట్లాడటం, అత్తమామల యొక్క తల్లిదండ్రుల యొక్క గౌరవమును కాపాడటం. జ్ఞానవంతురాలు స్త్రీ కొనియాడదగినదంట. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొని 3 రాళ్ళు ఇల్లు పెరికి వేసుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, జ్ఞానము సంపాదించుకోవటం ఎంతో ఆశీర్వాదకరం. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలి. జ్ఞానం ఎవరు అసలు? 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయం. ఈ జ్ఞానం ఎవరు? 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. జ్ఞానము అంటున్నాం కదా, ఈ జ్ఞానం ఎవరు? 8:14. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశ్యం. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వల్ల రాజులు ఏలుదురు. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఎవరు? ఇప్పుడు దేవుడే జ్ఞానాధారము, ఆయనే. మీలో ఎవరికైనా జ్ఞానము కొలువై ఉన్న ఎడలా నన్ను అడుగుము, ధారాళముగా ఆయన దయచేస్తాడు. జ్ఞానము లేదు,
చాలామంది జ్ఞానం లేక బుద్ధిహీనులు తమ మార్గంలో తిరుగుచూ ఎక్కడ ఉంటున్నారంటే నరకపు అంచుల్లో ఉంటారని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. జ్ఞానము లేని వాళ్ళరా నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా చూడండి, జ్ఞానాధారము నేనే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం అంటే. లెస్సైన జ్ఞానం అంటే ఏంటిది? అసలు జ్ఞానం లేదండి. లెస్సైన జ్ఞానం అంటే మంచి జ్ఞానం కాదండి. కాదు. లెస్ అంటే ఏంటి? లేదు. ఇక లెస్ అంటే ఏంటి? అసలు జ్ఞానం లేదు. లెస్ అయిన జ్ఞానము అంటే జ్ఞానము లేదు. ప్రియులరా జ్ఞానము లేని చోట జ్ఞానమును అనుగ్రహించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానము నీకు ఇచ్చుటయు, లేని జ్ఞానమును నీకు ఇచ్చుటయు, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన ఎవరు వెళ్తున్నారు? రాజులు వెళ్తున్నారు. కాబట్టి ప్రియులరా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, జ్ఞానము సంపాదించుకోవాలి. జ్ఞానాధారమైన యేసయ్యను కూడా సంపాదించుకోవాలి. ఎక్కడ దొరికింది జ్ఞానం? ఏ సూపర్ మార్కెట్లో దొరికింది జ్ఞానం? ఏ డీమార్ట్లో దొరికింది జ్ఞానం? ఎక్కడ దొరికిందండి ఇది? దేవుని యొక్క సన్నిధిలోనే, దేవుని యొక్క ఆరాధనలోనే దేవుని యొక్క జ్ఞానము రావాలి. కుటుంబము కట్టబడాలన్నా, భార్య భర్తలు సంతోషంగా ఉండాలన్నా, బిడ్డలు జ్ఞానముగా ఉండాలన్నా, ఎగ్జామ్స్లో తోడుగా ఉండాలన్నా, చదవాలన్నా, ఏ విధంగా ఈ లోకంలో ఎలాగ జీవించాలో, ఎలాగ నడవాలో, ఎలాగ బ్రతకాలో జ్ఞాని అయిన యేసు నర అవతారముగా ఈ లోకానికి వచ్చి రక్షకుడుగా వచ్చి 30 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఆయన జీవించి మాదిరి చూపి పరలోకములోనికి ఆయన ఎత్తపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానవంతుడు ఆయన. జ్ఞానాధారము నేనే అని మాట్లాడుతున్నాడు. అంత ఛాలెంజ్గా చెప్పగలిగిన వాడు ఈ లోకంలో ఎవరో లేరు. ధనవంతులు, విద్యావంతులు, పండితులు ఎవరైనా కూడా దేవుని జ్ఞానము అవసరం. దేవుడు మానవునికి జ్ఞానం ఇవ్వకపోతే పిల్లరా లోకంలో మానవుడైతే ఏమైపోయేవాడు? అందుకే ఆయన స్వరూపమందు ఉన్న మానవుల్ని ఆయన జ్ఞానవంతులుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది పిల్లరా, మొదటిది విలువైనది జ్యేష్ఠత్వం, రెండవది జ్ఞానము. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. త్వరగా నా మాటలు ముగిస్తాను. చూడండి, ఇంక 2 మాటలు చెప్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండెను. కనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, ఈ యొక్క శత్రువుల దేశమైన ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశం, గ్రామం కానీ మనం కానీ వెళ్తే ఎంతో తడబడతాం, ఎంతో భయపడతాం. కానీ పిల్లరా, ఈ దానియేలు ఎవరి యందు ఆయన ధైర్యం కలిగి ఉన్నాడంటే, మనం ఆరాధిస్తున్న, మనము ప్రకటిస్తున్న, మనము విశ్వసిస్తున్న సర్వశక్తి కలిగిన యేసయ్య మీద ఆయన సహవాసము చేస్తూ ఉన్నాడు. విలువైన యేసయ్యను ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడంట. ఎవరో? ఈ దానియేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కాబట్టి రాజు ఏం చేశాడంటే, అంతటి మీద నా తర్వాత రాజు ఎవరంటే దానియేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతి శ్రేష్టమైన బుద్ధి ఎక్కడ తెచ్చుకున్నాడు దానియేలు? చెప్పాలి. ఎవరు ఇచ్చారండి? తన తల్లిదండ్రులు ఇచ్చారా? పితరులు ఇచ్చారా? తన గ్రామం వారు ఇచ్చారా? తన స్నేహితులు ఇచ్చారా? ఎవరెవరైనా ప్రియులరా, అతి శ్రేష్టమైన బుద్ధి. బుద్ధి కూడా ఏ బుద్ధిది? అతి శ్రేష్ఠ. ఏం బుద్ధి రాని బుద్ధి? చండాల బుద్ధి. ఏం పుట్టిందిరా నీకు? కోణం, మాయదారి కోణం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏంది ఇది? బుద్ధిలో కూడా ఎట్లున్నాయి? మాయదారి బుద్ధి అంట. పెద్దోళ్ళు ఇచ్చేవాడు. ఏం గుణం రా నీకు? ఏం గుణం పుట్టింది ఇవాళ అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దోళ్ళ మాట
సద్దన్న మూట అంట. దేవుని స్తోత్రం. పెద్దోళ్ళ మాట ఏంది? సద్దన్న మూట అంటే వారు చెప్పే అనుభవాలు ఎంతో ఆశీర్వాదకరమైనవి. కాబట్టి ప్రియులరా, అతి శ్రేష్టమైన బుద్ధిని సంపాదించుకున్నాడు ఈ భక్తుడైన దానియేలు. దానియేలు దేవుడా మనుషుడా? మనుషులే, మనలాంటి మనిషే. అయితే ప్రియులరా, దానియేలు దేవునితో సహవాసం చేశాడు. దానియేలు జనమునకు ఎన్నిసార్లు? ముమ్మారు యెరూషలేము తట్టు, మందిరం వైపు తట్టు తలుపులు తీసి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, ఆరాధికుడు. ప్రియులరా, దేవుణ్ణి ఉన్నతంగా శ్రేష్టంగా తన జీవితాన్ని దేవునికి అప్పగించిన వాడు దానియేలు. నమ్మకమైన వాడు. శత్రువుల దేశంలో రాజు దగ్గర భోజనాన్ని అందించే ఉద్యోగాన్ని పొందుకొని నమ్మకంగా, యథార్థంగా, విశ్వాసంగా, ఎంతో ప్రేమగా శత్రువులను కూడా ప్రేమించినప్పుడు దానియేలు దేవుడు ఏం చేశాడంట? అతి శ్రేష్టమైన బుద్ధితో ఉన్నప్పుడు, వినయ మనసుతో మరి రాజు దగ్గర అక్కడ ఉన్న వారందరితో ఉన్నప్పుడు రాజే దయ కలిగి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియేలు, నీవు రాజ్యమంతటికి అధికారిగా ఉండని విలువైన పదవిని దానియేలుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అతి శ్రేష్టమైన బుద్ధి మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులరా, చివరిగా కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం చదువుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రియులరా, కీర్తన భాగం 49వ అధ్యాయం 6వ వచనం 8, 7, 8, 9 వచనాలు కూడా చదువుకుందాం. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకున్న వారికి నేనెల్లా భయపడవలెను. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులరా, ఇక్కడ కీర్తనాకారుడైన కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు. కోరాహు కుమారులు రాస్తున్నారు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవరెవరిని విమోచింపలేడు అంటే అయినప్పటికీ అంటున్నాడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధికి ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. చదివిన వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పిల్లరా, ఇక్కడ ఏది శ్రేష్టమైందంటే పిల్లరా, ఏది విలువైనదంటే దేవుని సన్నిధి విలువైనది. దేవుని సన్నిధి విలువైనది. ఒక వ్యక్తిని పాపము నుంచి, మారు మనసు నుంచి, రోగము నుంచి, శ్రమ నుంచి, కష్టాల నుంచి, అన్నిటి నుంచి విడిపించడానికి ఒక మానవుడికి సరిపోడు. ఒక పాపిని క్షమించగలుగుతాడా? క్షమించలేడు. ఒక గుడ్డివాడికి దారి చూపుతాడా? చూపలేడు. కనుక పిల్లరా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కీర్తనకారుడైన కోరాహు కుమారులతో, ఒక సహోదరుని ప్రాణము ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారు? దేవుని సన్నిధిలోనే అది కారణము. దేవుని సన్నిధిలోనే అది ఈ యొక్క ఆశీర్వాదము. దేవుని సన్నిధిలోనే పిల్లరా ఎంతో గొప్పది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని సన్నిధి ఎంతో విలువైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే పిల్లలు మనం ఎంతైతే కష్టపడతామో, దేవుని సన్నిధి మనం ఎంతైతే ఇష్టపడతామో, దేవుని సన్నిధిలో పిల్లరా మనం ఎంతగా ప్రాణాన్ని త్యాగము చేసి, మనం సమయాన్ని త్యాగము చేసి దేవుని సన్నిధిలో నిలుస్తామో, గడుపుతామో, ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో దేవుడంట నిన్ను విలువగా చూస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కనుక ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, వాక్యము ఎంతో, దేవుని సన్నిధి ఎంతో విలువైనది. కనుక పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో
ఏశావు ఏ విధంగా విలువలేని దాని కొరకు విలువైన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడండి. విలువైనది ఏంటంట? మొట్టమొదటిగా విలువైనది ఏంటి? జ్యేష్ఠత్వం అనగా ఆశీర్వాదం అండి. రెండవదిగా విలువైనది ఏంటి? శ్రేష్టమైన అతి శ్రేష్టమైన బుద్ధి. మూడవది ఏంటి? జ్ఞానము. నాలుగవది ప్రియులరా దేవుని యొక్క సన్నిధి. 4 విషయాలు మనం చాలా జాగ్రత్తగా మన అనుదిన ప్రయాణాల్లో, అనుదిన జీవనంలో ఏది విలువైందో అది తెలుసుకోవాలి. లోకంలో ధన సంపదలు విలువైనయా? కాదు ప్రియులరా. ఈ పరమగీతంలో చెబుతూ ఉంటాడు, సూర్యుని కింద అంతా కూడా వ్యర్థము అని సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. వ్యర్థం, శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది దేవుని రాజ్యం. కనుక ప్రియులరా విలువలేని వాటి కొరకు విలువైన దేవుణ్ణి, విలువైన సన్నిధిని, విలువైన అతి శ్రేష్టమైన బుద్ధిని, విలువైన జ్ఞానమును, విలువైన దేవుణ్ణి మనము విడిచిపెట్టకుండా హత్తుకుంటూ దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఒక యోబు, దానియేలు, దావీదు దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తూ సదాకాలం నీ మందిరంలో నివాసము చేసేదనని దావీదు లాంటి ప్రార్థన, దానియేలు లాంటి ప్రార్థన, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియేలు వలె మనము ఉండి కొనసాగుదుముగాక. ఆమె అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి.